హలో అందరికీ జై భీమ్. ఇటీవల కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నటువంటి వారిని వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉంటూ టీడీపీని జనసేనని విమర్శించినటువంటి వారిని అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి వారిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తూ ప్రభుత్వం నడిచిపోతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆనాడు మాట్లాడినటువంటి వ్యక్తులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్నారు. ఇక కులాల వారీగా వర్గాల వారీగా కూడా కొంతమంది కూటమిని బలంగానే తిట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వాస్తవానికైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, జస్ట్ టచ్ చేసి వదిలేరు. ఇది టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే. టచ్ చేసి వదిలేశారు. అంటే పెద్దగా జరగలేదు. అంటే కొంతమందిని అరెస్ట్ చేశారు, చేయలేదని మనం చెప్పలేము. చేశారు, ఇబ్బంది పెట్టారు, కానీ చాలా తక్కువ అనమాట. కానీ ఇప్పుడు కూటమి దాని మీద పూర్తి స్థాయిలో రివెంజ్ తెచ్చుకుంటుంది. ఈ రివెంజ్ కూడా ఏ స్థాయిలో ఉందంటే అదో రేంజ్లో స్థాయిలో ఉంది. అది ఇక అది అందరికీ తెలిసిన విషయమే. సో అందులో భాగంగానే రాష్ట్రంలో సంచలనాలు నెలకొల్పేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. వాళ్ళిద్దరు కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి వ్యక్తులే. అయితే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి మధ్యలో ఎంటర్ అయ్యి వచ్చారు. ఈ పాటికే వాళ్ళు రాజధానికి దగ్గర ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు, అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తులు. మొదటగా గుడివాడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈయన టీడీపీలో కూడా అందరినీ తిట్టలేదు, మాట్లాడ్డు. కానీ ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని వారి కుమారుడు లోకేష్ని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడే వ్యక్తి అనమాట. ఇక తర్వాత లోకేష్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి మాట్లాడే వ్యక్తి వల్లభనేని వంశీ గారు, పి గన్నవరం నుంచి కంటెస్ట్ చేసే వ్యక్తి. వీళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్కి సిద్ధం చేశారంటూ, ఇదిగో సాయంత్రం అరెస్టు రెడీ చేశారు, రేపు ఉదయం చేస్తున్నారు, రేపు సాయంత్రం చేస్తున్నారు, ఇంకో గంటలో చేస్తారు అని ఇలాగ అరెస్ట్ చేయడానికి రెడీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక అరెస్టుల్లో భాగంగా వీరికంటే ముందు అంటే ఇటీవల ఒక వారం నుంచి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా డైరెక్టర్ ఆయన ఒక సినిమా తీశాడు పార్టీలకు సంబంధించి. అది మా మీద సినిమా తీస్తామంటూ ఇలా కేసులు వేశారు. యాక్చువల్గా ఆయనకు చెప్పింది కూడా సబబుగానే ఉంది, అది ఎక్కడ కూడా తప్పు అనేది కనిపించలేదు. నిజానికి ఏంటంటే ఒక సినిమాకు సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వాలకు సంబంధం లేదు. ప్రభుత్వం తరపు నుంచి సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు మొదటగా ఆ సినిమాను చూస్తారు. ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చి ఓకే దీన్ని మీరు సినిమాలో ఆడించుకోవచ్చు, సినిమాల్లో థియేటర్కి ప్రింట్ పంపించుకోవచ్చు అన్నాకనే ఆ సినిమా బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకొని ఆల్రెడీ అది బయటికి ప్రచారంలోకి వస్తుంది అనమాట. కానీ కూటమి ప్రభుత్వం మా పైన సినిమా తీస్తావను అని చెప్పేసి ఆయన్ని ఆయన కొన్ని మాట్లాడిన విషయాలను బట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఒకటే చెప్పాడు ఈరోజు ప్రెస్ మీట్లో, జరిగినటువంటి ప్రెస్ మీట్లో అయితే నేను సారీ చెప్పడం కానీ క్షమాపణ చెప్పడం కానీ ఏముండవు, ఇంతకంటే ఏం జరుగుతుంది, మహా అంటే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఉరిశిక్ష అయితే ఏమి వేయరు కదా అన్న కోణంలో మాట్లాడాడు. సో ఇదంతా కూడా కొంచెం సంచలనం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఇక అరెస్టుల పర్వంలో నెక్స్ట్ టార్గెట్ అంటే వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు? వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా కొడాలి నాని గారు. వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మాత్రం వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు చాలామంది జైళ్ళల్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరి మీద టార్గెట్ అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది